మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ మధ్యకాలంలోని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అదే పనిగా ఒక వీడియో చేయడం, అది వాట్సాప్లోని ఫేస్బుక్లోని షేర్ చేయడం. అందులో ముఖ్యంగా అనపర్తిలో బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపుల వల్ల నేను ఎవరన్నా ఒక వ్యక్తి నా గురించి ఏదో మాట్లాడాడు, ఏం పీకుతాడో పీక్కోమన్నాడో పీకి చూపించాను అన్నది ఒకటి. 2, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నారు, అంటే నాన్ డ్యూటిఫైడ్ అమ్ముతున్నారు అన్నది ఒకటి. 3, బ్రాంతి షాపుల్లో ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చారు అని గతంలో కూడా ఆయన దీని గురించి చెప్పడం జరిగింది. దాని గురించి బ్రాంతి షాపు యజమానులు వివరం ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక యజమాని పిలుచుకుని సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని, మీ బ్రాంతి షాపుల నుంచి ఎమ్మెల్యే గారికి ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదా అని. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఎమ్మెల్యే గారు అడగనో లేదు, మేము ఇవ్వనో లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. దాని గురించి ఆయన మాట్లాడటం మానేశాడు. ఏమండి డాక్టర్ గారు, మీరు చెప్పిన వాటికి సమాధానాలు చెప్తున్నా. ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చారు అన్న దానికి గతంలో మీకు కూడా చెప్పాం, మేము ఎమ్మెల్యే గారికి రూపాయి ఇవ్వలేదు, ఆయన అడగలేదు అని చెప్పాం. మీరు ఇచ్చారని మీరు చెప్పారు. మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే, మీకు మాట మీద మీకు అన్న మాట మీద మీకు విశ్వాసం ఉంటే రండి. ఆ రోజే చెప్పాం, వినాయకుడి గుడికి రండి, మా ఓనర్స్ వస్తాం, బ్యాలెన్స్ యజమానులు వస్తాం, మీ ప్రమాణకం చేస్తాం. ఇచ్చారని మీరు ప్రమాణకం చేయండి అని చెప్పాం. దాని గురించి మీరు మాట్లాడలే. కల్తీ మద్యం గురించి ఒకటి చెప్పాం. మీరు అనపడితే ఏ షాప్కి వచ్చినా ఎనీ టైం ఎప్పుడు వచ్చినా తాళం ఇస్తాం, ఒక్క సీసా పట్టుకుంటే 5 లక్షల పెనాల్టీ కడతా అని చెప్పాం. దానికి మీ సమాధానం లేదు. ఇంకా 3వది, బెల్ట్ షాపులు ఆపేశారు, ఆ మనిషిని ఏదో పీకేను అని మీరు చెప్పారు. బెల్ట్ షాపులు అన్నయ్య మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని గత ప్రెస్ మీట్లో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన ఒక చోట ఎక్కడో కల్తీ మద్యం గురించి కేసు జరిగితే గవర్నమెంట్ ఈ బయట ఎక్కడన్నా కిల్లి కొట్టులో నెయ్యి బ్రాందీ మళ్ళా విడిగా అమ్ముతున్నారు అన్న దాని మీద యాక్షన్ ఎక్కువ తీసుకుంది. దాని నిమిత్తం పోలీసు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గట్టిగా యాక్షన్ చేస్తున్నారు. మీరు ఎలా ఉందంటే పక్కోడి సంఖ్యలో కుర్రోని చూపించి ఈ నా కొడుకే అని చెప్పుకున్నట్టు, గవర్నమెంట్ చేసిన పని మీ పార్టీ చేసుకున్నట్టు మీరు చెప్పుకుంటున్నారు. ఇది ఎలా పక్కన పెడితే, ఈ మధ్య నన్ను ఏదో మేము పీకేమని చెప్తున్నారు కదా. నిజంగా 2014 నుంచి 19 మధ్యలో మేము మీ కూడా కార్యకర్తలుగా తిరిగినప్పుడు అనపర్తి నుంచి బెక్కోలు రోడ్డు పోలేదు, పాదయాత్ర చేద్దామని మమ్మల్ని అందరినీ మీతో నడిపించుకున్నారు. నిజంగా 2019 నుంచి 24 దాకా మీరు ఏమైనా పీకగలిగి ఉంటే ఆ రోడ్డు వేసుంటే ప్రజలు ఎంతో ఆనందపడుతారు. అలాగే అనపర్తి జన్మభూమి, అనపర్తి వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారస్తులకు జన్మభూమి కావాలని అడిగితే మనం హామీ ఇచ్చాం. మేము మీ కూడా ఉన్నప్పుడు 19 లోపల మీరు మా అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా 14 ఓడిపోయిన తర్వాత 19 మమ్మల్ని నెగ్గిస్తే మేము జన్మభూమి చేస్తామని మీరు హామీ ఇచ్చారు. అది కూడా ఏమన్నా పీకి నెరవేర్చుంటే చాలా బాగుండు. ఇంకా పీకడం అంటే ఏంటంటే, మీతో పాటు మేము 14 నుంచి 19 దాకా తిరిగాం. 19లో మీరు నెగ్గిన తర్వాత మీరు మొన్న అన్నారు కదా ఎక్కడో మీటింగ్ లో, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అని. ఆ తెప్ప మీరు తగలేశారు. మొన్న దేనికో మీరు వాడుకున్నారు. అంటే మీరు చేసినవి కూడా మీకు గుర్తున్నాయి. ఇకపోతే పీకడం అన్నారు కదా, పీకడం అంటే ఏంటంటే 2014లో అనపర్తి గ్రామం 1800 చిల్లర మెజార్టీ వైసీపీ పార్టీకి వచ్చింది. 2019లో 9000 చిల్లర వైసీపీ పార్టీకి వచ్చింది. కానీ 2024లో 200 చిలుకు బీజేపీకి మెజార్టీ వచ్చింది. అంటే ఎవరిని పీకారు, ఎవరిని పీకి పక్కన కూర్చోబెట్టారు. పీకి పక్కన కూర్చోబెట్టే వల్ల మీరు తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు, ఈసారన్నా మీ మాటలు మానుకోండి. ఒకవేళ మీరు మాట్లాడతారు, వివరణిస్తారంటే ఫేస్ టు ఫేస్ కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రతిదానికి మా శాసనసభ్యులు వచ్చి మీకు సమాధానం చెప్పరు.